ఇందులో మాధవుని మందిరంలో రంగం ఇక్కడ. ఆ రంగంలో పాత్రలు ఎవరయ్యా అంటే రంగ పరికల్పనం అనేది ప్రత్యక్షంగా మనం తలుచుకుంటే సామూహికంగా అందరూ కలిసి శ్రీకృష్ణ మందిరానికి పోయినారు, క్రమశిక్షణతో మెలిగారు. విశేషం ఏమిటంటే పరివారంతో పాంచాలి కూడా అక్కడకు వచ్చింది. ఆమె పరిజనంతో కూడి ఒక ప్రక్కన కూర్చున్నది, మిగిలిన వారందరూ కూడా మరో ప్రక్కన కూర్చున్నారు. అయితే ఉభయ పార్శ్వాలకు మధ్యన నడుమన ఉన్నత ఆసనాల మీద శ్రీకృష్ణుడును అభ్యర్థిగా ధర్మరాజును కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ సంభాషణ చూద్దాం. ఆపదగళవం బెట్టగనోసి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిలుజూపి జలియ మహాత్మా. అంటే ధర్మరాజు ఏమంటున్నాడు శ్రీకృష్ణునితోని, మహానుభావ, కష్టాలను తొలగించడానికి శుభాలను సమకూర్చడానికి సమర్థుడవైన నిన్ను ఈ జన్మకు దిక్కుగాను మాకు చూపి మా తండ్రి పాండు మహారాజు వెళ్ళిపోయాడు. అంటే ధర్మజుని యొక్క కీర్తి ధ్వజం ఎటువంటిదో ఈ ఉపన్యాసానికి నాంది పలకడంలోనే ఉన్నది. మహాత్మా అనే సంబుద్ధి ధర్మరాజు శ్రీకృష్ణునిలో దేవుడిని, పూజ్యుడిని, స్నేహితుడిని, మార్గదర్శకుడిని దర్శిస్తున్నాడని ధ్వనిస్తుంది. అది కాకుండా మా తండ్రి నిన్ను చూపిపోయినాడు అంటే అర్థమేమిటి? మా తండ్రి తర్వాత తండ్రి వంటి వాడవు నువ్వే అని చెప్పే భావాన్ని అతడు చెప్పినాడు. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, శుభాలు కలిగించేవాడు అంటే ఎవరు? భగవంతుడే కదా, మహాత్ముడే కదా. దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ అనేవి భగవంతుని యొక్క విధులు. కాబట్టి మాకు శుభాలు కలగజేయి అని శ్రీకృష్ణుణ్ణి ఒక తండ్రి వంటి స్థానంలో ఉంచి ధర్మరాజు తన మాటను ప్రారంభం చేసినాడు. సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయనీకతంబున నేమ వినీతుడైన యాసుయోధను తోడి పోరాట దక్కి అనుభవించుము మాయాంశమగు ధరిత్రీ. స్నేహితుని యొక్క పనిని చక్క చేయడానికి, సరిచేయడానికి ఇది తగిన సమయం. అలా కాదంటావా? మేము మీరు మరుదలమంటావా? మరి మేము మీకు స్నేహితులమే కదా. మా పనిని చక్కజేసే సమయం వచ్చింది. దురాత్ముడైనటువంటి దుర్యోధనునితో మేము యుద్ధం చేయవలసిన అవసరము రాకుండా మా పాలికి వచ్చే రాజ్యాన్ని మేము అనుభవించగలిగే ఒక మార్గం చూడు అని మాట్లాడటానికి ఈ సభ అని చెప్పకనే చెప్తున్నాడు. కురుపాండవుల వివాదం మిత్రకార్యంగా భావించుమని వేడుకోరు. ఎందుకు? శ్రీకృష్ణునికి విజంపుడు దుర్యోధనుడు, శ్రీకృష్ణునికి మేనత్త కొడుకులు వీళ్ళు. సామాజికంగా చూసుకుంటే బాంధవ్యం తీసుకున్నందుకు శ్రీకృష్ణుడు అటువైపు మొగ్గు చూపగలగాలి. మరి రక్త సంబంధం ఉన్నందుకు ఇటువైపు మొగ్గు చూపాలి. ఎటు చూసినా కూడా కురు పాండవులు ఇరువురును శ్రీకృష్ణునికి లేక యాదవులకు దగ్గరివారే. కాబట్టి మిత్రకార్యం చక్క చేయమని దుర్యోధనుడు మాకు రాజ్యం ఇయ్యాలి కదా, మరి ఆ రాజ్యం వచ్చేటట్టు చూడు అని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. నీతియుతుడు కాదు కదా, అవినీతిపరుడు. ఎవరు? దుర్యోధనుడు. అతడిని మిత్రవాక్యాలతో ఒక తోవకు తేవటం అనేది తేలికైన పని కాదు. ఎందుకంటే మరి నీ మనసులో అతడు మిత్రుడు కావచ్చు, మేము మిత్రులము కావచ్చు, బాంధవ్యం నిరపాలని నువ్వు అటు అనుకోవచ్చు, ఇటు అనుకోవచ్చు. కాబట్టి ఎటు చూసినా కూడాను మిత్రకార్యం అనుకుని చెయ్యి. దుర్యోధనునితో అతడి తండ్రితో మంతనాలు సలిపి హితవు చెప్పి పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యభాగాన్ని తిరిగి ఇప్పించడానికి శ్రీకృష్ణుడు కృషి చేయాలి అని ధర్మరాజు యొక్క
మన సంకల్పం. నీకు మేమును అంటే పాండవులమును అంటే ప్రద్యుమ్నుడు మొదలైన నీ పుత్రులతో సమానమే కదా మేమందరము కూడా. అదేవిధంగా వారును సమానమైన చుట్టాలే. అంటే కృష్ణ, ప్రద్యుమ్నుడు మొదలైన నీ కుమారులు నీకు ఎట్లాంటి వాళ్ళు, మేము కూడా అట్లాంటి వాళ్ళమే. మాకు పాపాలు సోకకుండా ఉండేటట్టు ఆలోచన చేసి మమ్మల్ని కాపాడుము అంటూ ధర్మనందనుడు ప్రార్థించాడు. అంతటా శ్రీకృష్ణుడు, నువ్వు ఏం చెయ్యమని ఆదేశిస్తావో అట్లా చేస్తాను బావా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో, నీవు హస్తినాపురానికి పోయి కౌరవులతో తగిన విధంగా మాట్లాడి ఒక దారిని ఏర్పరచాలి అని అర్థించి అందుకు ఆయనను అంగీకరింపజేసి మళ్ళీ ఈ విధంగా పలుకుతాడు. ఏమని? మా తండ్రి తలపును నాతని నందను చందంబు నిన్ననా సంజయుండు పలికిన పలుకుల తెలిసి గదా నీకు వారి చిత్తము భంగి వాడెరుంగు పాలు పంపనీయక మేలి మాటల నమ్మలుక తీర్చెదరు తారధిక దుష్కరంబైన ఆ సమయం మేము 13 వత్సరంబులు సల్పి వచ్చియుండ కులము పాడి నడపదలపడ పతిసెడ దలచినేని కొడుకుల వలచినట్టి వాడుగాన అతడి వక్రత మాన్పలేడింత కంటే గలది ఎదరు మాకు. అంటే మా తండ్రి తలంపు అంటే మా నాయనగారైన ధృతరాష్ట్రుడి ఉద్దేశం అని నిన్న సంజయుడు మాట్లాడిన మాటల వలన మా తండ్రి ధృతరాష్ట్రుడి ఉద్దేశం ఏమిటో, అతడి కుమారుడైన దుర్యోధనుడి తీరు ఎటువంటిదో నీకు తెలిసింది కదా. ఆ తండ్రి కొడుకుల చిత్తవృత్తులు ఎట్లాంటివో సంజయుడికి తెలుసు. మా రాజ్యభాగం మాకియ్యకుండా, మాకు కోపం రాకుండా కళ్ళబొల్లి మాటలతో బుజ్జగిస్తున్నారు. చెప్పిన ప్రకారం మేం చేయశక్యం కాని అరణ్య అజ్ఞాతవాసాలు 13 ఏళ్ళు చేసి వచ్చి ఉండగా ధృతరాష్ట్రుడు వంశధర్మం పాటించకుండా ఉన్నాడు. చెడదలిచియే అతడు కొడుకుదారి సమర్థిస్తున్నాడు, కొడుకుదారిని అనుసరిస్తున్నాడు. అతడికి కొడుకు పట్ల వల్లమాలిన దురభిమానం కాబట్టి సుయోధనుడి కుటిలత్వం మాన్పలేకున్నాడు. ఇంతకంటే మాకు విపత్తు మరేముంటుంది కృష్ణ అని ధర్మరాజు పలికినాడు.